2 రోజుల క్రితం ఉండవేలి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జగన్ గురించి ఒక గొప్ప సత్యం చెప్పిండు. ఆయన చెప్పిన సత్యం ఏంటంటే, ఒకప్పుడు తమిళనాడులో కూడా చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. కరుణానిధికి 7 సీట్లు వచ్చినాయి. తర్వాత జయలలితకు 4 సీట్లు వచ్చినాయి. వాళ్ళెవరు కూడా నీలాగా అసెంబ్లీకి పోకుండా బయట కూర్చొని బయట తిరగలేదు. అసెంబ్లీలో పోరాడారు. మళ్ళీ తిరిగి విజయాన్ని దక్కించుకున్నారని చెప్పాడు. నిజమే ఆ మాట. ఒక విధంగా చెప్పాలంటే అది 100కి 100 నిజం. ఒకప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా 1994లో మనకు కాంగ్రెస్ కూడా 26 సీట్లే వచ్చినాయి. అప్పుడు పి జనార్దన్ రెడ్డి ఆపోజిషన్ లీడర్గా ఉన్నాడు. 5 ఏళ్ల పాటు ఆపోజిషన్ లీడర్గా పోరాడాడు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్కు 90 సీట్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి 2004లో సీఎం అయ్యాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అంటే విజయం ఎవరి సొంతం కాదు. అది నిజంగా తెలుసుకోవాల్సిన సత్యం. జగన్మోహన్ రెడ్డి ఎందుకో మరి అసెంబ్లీకి పోకుండా బయటనే పోరాడాలనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం కూడా. ఉండవేలి అరుణ్ కుమార్ ఏం చెప్పారో చూడండి. నెక్స్ట్ 91లో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను, జయలలితకి 225, కరుణానిధికి 7. కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోలా, నడిపాడు 5 ఏళ్ళు. ప్రతిపక్ష పాత్ర నడిపాడు 7గురితోటే. నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 221, జయలలితకి 4. జగన్ చేస్తున్నది ఏంటంటే, నేను ప్రజల్లోకి వెళ్తా, ప్రజల్లో పోరాడుతా, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీకి పోయి పోరాడితేనే నీ గురించి నేషనల్ మీడియాతో సహా అన్నీ తెలుసుకుంటాయి. ఎప్పుడైతే నువ్వు టీడీపీ యొక్క అరాచకాలను నువ్వు అసెంబ్లీ సాక్షిగా ఎండగడితే అన్ని ఛానళ్ళు చూపిస్తాయి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రపంచం అంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు. 2 పార్టీలు ఇలా బాగా కొట్టుకుంటాయి. సెంట్రల్లోకి వచ్చేసరికి ఇద్దరు కలిసి బీజేపీకి ఓట్లేస్తారు. ఇప్పుడు ఇక్కడేమో చంద్రబాబు నమన బూతులు తిడతాడు. సెంట్రల్లో పోయి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వస్తే అక్కడేమో పోయి బీజేపీకి, అంటే ఒక విధంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నాడు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఇక్కడ తప్పు అంటావు, అక్కడ ఏమో చేతులు కలుపుతావు. ఇది మంచి అవకాశం కదా. నువ్వు ఇప్పుడు పోరాడుతున్నావు టీడీపీ మీద. బీజేపీ నిన్ను అడిగినప్పుడు, నీ ఓట్లు కావాలని అడిగినప్పుడు నువ్వు ఎందుకు అడుగుతలేవు? ఎందుకని టీడీపీ మీద మీరు ఎంక్వైరీ చేయండి, మీరు ఎంక్వైరీ ఇంత అరాచకాలు చేస్తుంది, ఈ ఎంక్వైరీలు చేస్తే నేను మీకు సపోర్ట్ చేస్తా అని ఒక్క మాట కూడా అడగడం లేదు. వాళ్ళు అడిగిందే తడుగా పోయి ఏమీ అడగకుండానే పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. ఇది ఏ విధంగా కరెక్టో నాకైతే తెలియదు. దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి.